అంటే ఇంకొకటి మనకి యూజువల్ నార్మల్ పీపుల్ కూడా తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ ఆల్రెడీ 6 ఫీట్ ఉన్నప్పుడు పక్కనుండే పర్సన్స్ కూడా 6 ఫీట్ ఉండడం గానీ, ఆ ఫెయిర్ లుక్ ఉండడం గానీ, సేమ్ అదే ఉంటే ఆ డామినేటింగ్ థింగ్స్ కూడా అవుతాయని వింటూ ఉంటాం కదా! అది అవన్నీ అంతా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నాకు తెలిసి మన ఇండస్ట్రీలో అంత ఇన్సెక్యూర్ ఉన్న హీరోస్ అయితే లేరు అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీకు వచ్చే కాల్ వచ్చిన వెంటనే ఏమని అడుగుతారు మీరు? ఒకవేళ క్యారెక్టర్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ లెట్స్ సే నార్మల్‌గా రవిప్రకాష్ గారు మీరు ఒక సినిమాలో ఉన్నారంటే వాట్ యూ విల్ ఆస్క్? ఫస్ట్ మీరు అడిగే క్వెషన్ ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ కాదు కదా. అంటే గత గత 6 సంవత్సరాలు 6-7 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చిన వెంటనే పోలీస్ క్యారెక్టర్ అయితే కాదు కదా అని అంటాను. వాళ్ళేమో సార్ పోలీస్ క్యారెక్టరే సార్ అని అంటారు. సో బట్ కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్, మీరు ఎప్పుడు చేస్తున్న పోలీస్ క్యారెక్టర్ కాదు సార్ అని అంటారు. తీరా స్పాట్కి వెళ్ళిన తర్వాత సరే ఇప్పటి వరకు మనం ఏంటి అంటే ఆ పోలీస్ క్యారెక్టర్స్లో కూడా ఎక్కువ సటిల్గానే చేస్తూ ఉంటాం. చాలా లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్, అరవకుండా చేసేది ఎక్కువ ఉంటుంది. సరే మాది ఎప్పుడు చేసే కాదు సార్, డిఫరెంట్ సార్ అని అంటారు కదా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఇంకో కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త వాయిస్ ఏదో ట్రై చేసిన వెంటనే ఇమ్మీడియట్గా అనేది ఏంటంటే కాదు 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 సార్, మీరు ఘర్షణలో చేశారు కదండి, మీరు అతడులో చేశారు కదా, సేమ్ అలా చేస్తే చాలు సార్ అంటారు. సో దట్ హౌ ఇట్ గోస్ అనమాట. ఇస్ దట్ అంటే నేను పర్టికులర్ ఏ డైరెక్టర్ అనట్లేదు. ఇస్ దట్ ఎనీ స్కోప్ మీరు సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అయినా డైరెక్టర్తో డిస్కస్ చేసి ఐ వాంట్ టు ఇంప్రవైజ్ దిస్ క్యారెక్టర్, ఐ వాంట్ టు అంటే నాకు ఇలా చెప్పాలని ఉంది అని అడిగే స్కోప్ మీకు ఎప్పుడైనా దొరుకుతుందా? ఇస్ దేర్ ఎనీ డైరెక్టర్స్ లైక్ దట్? ఇప్పుడైతే అందరూ ఆల్మోస్ట్ అంటే ఏ డైరెక్టర్ తోటి అన్నా అంటే పోలీస్ క్యారెక్టర్లో ఏంటంటే కొంచెం ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ లేదు అంటే ఇప్పుడు నేను క్రిష్ గారితో కానీ అందరు పెద్ద డైరెక్టర్స్ చూసారు, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అంటే కరెక్ట్ ఇది బాగానే ఉంటుంది ఇది చేయి అని చెప్పేసి అలా ఓపెన్గా ఉన్న డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. లేదు అంటే అక్కడ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఫిక్స్డ్గా కావాలి ఇదే కావాలి అనుకునే డైరెక్టర్స్ తోటి కూడా ఐ మీన్ ఈవెన్ కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ తోటి కూడా ఇలా చేయొచ్చా అంటే క్లారిటీ ఉన్న డైరెక్టర్స్ ఎవరికైనా సరే 100% మనం ఇచ్చే సజెషన్స్ తీసుకుని లేదు అంటే వద్దు అని పర్ఫెక్ట్. మనకేంటంటే యూజువల్గా ఇంత ఎక్స్పీరియన్స్ మీద ఈ సినిమా ఇది చాలా మంది వెళ్ళిన ఫస్ట్ డే డైరెక్టర్ ఫస్ట్ డే ఈ సినిమా ఎటు వెళ్తే ఆ ప్రయాణం, ఈ సినిమా ఏంటి సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మనకు ఫస్ట్ డేలో తెలిసిపోతుంది. అంటే అది ఇంత ఎక్స్పీరియన్స్లో మనకు తెలిసిపోతుంది ఆ డైరెక్టర్కి అసలు ఎంత తను చేద్దాం అనుకున్న సినిమా మీద కానీ ఆ సీన్ మీద కానీ ఆ క్యారెక్టర్ మీద ఎంత గ్రిప్, ఎంత క్లారిటీ ఉంది, ఎంత గ్రిప్ తోటి ఉన్నారు ఆయన అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. క్రాఫ్ట్ మీద కానీ అసలు డైరెక్షన్ అనే క్రాఫ్ట్ మీద కానీ ఆయనకి ఎంత అవగాహన ఉంది అనేది తెలిసిపోతుంది. సో ఆ రకంగా అర్థమైపోతుంది. ఓకే.